వెయిట్ చేయాలి. మోసుకుని ఎక్కువ, నేను పిక్ చేసుకోవడం ఎక్కువ. పదా వెళ్దామా? హే, ఆ జుట్టేంటి? మరి పొద్దున్నుంచి ఓ తెగ అడ్డుపడిపోతుంది మొహానికి. ఎలా మెయింటైన్ చేస్తారు అసలు దీన్ని? పోనీలే, ఇలా అయినా అర్థం అవుతాయి మా ప్రాబ్లమ్స్ ఏంటో. చూడలేకపోతున్నాను పొద్దున్నుంచి మొహాన్ని. ఆ మొహాన్ని చూసే లవ్లో పడ్డావు నువ్వు. సరే చెప్పు, ఆఫీస్లో ఏమైంది? మా ఆఫీస్లో ఏమైంది? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నేను చెప్పమానా? నిన్ను చెప్పమన్నానా? సరే నువ్వు చెప్పకు, నేను చెప్పను. చెప్పకు, ఎవడికి నష్టం? చెప్పకూడదని కాదు కానీ ఒక మాట చెప్పాలి సుబ్బు. మేమేదో పిచ్చితో మాతో టైం స్పెండ్ చేయట్లేదని గోల్ చేస్తాం కానీ ఒక్కరోజు నీ పొజిషన్లో ఉంటే అర్థమైంది. మేము అడిగే చిన్న ఎక్స్ట్రా టైంకి మీరు ఆఫీస్లో ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలో. మాకైతే కొన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి, మీకు అవి కూడా ఉండవు. సో ఈరోజు ఆఫీస్ నుండి త్వరగా వచ్చే, వీకెండ్ కూడా ఆఫీసా, ఈరోజు లీవ్ తీసుకోవచ్చు కదా అని అడిగే ముందు కొంచెం ఆలోచించాలన్నమాట. షూర్, ఐ థింక్ అబౌట్ ఇట్. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. నాకు ఐడియా వచ్చింది. ఏంటి? అసలు మనకి సిచ్యువేషన్ ఎలా వచ్చిందో గుర్తెచ్చుకో. దేవుడు అనేవాడే ఉంటే ఒక్కరోజు నిన్ను గీతగా పుట్టించమని కోరుకుంటా. ఎలా? అదే దేవుడిని నేను కోరుకుంటున్నా, ఒక్కరోజు నిన్ను సుబ్బుగా మార్చమని. అయితే ఇప్పుడు కూడా సేమ్ అలానే ఆడదాం. నేను ఆడను, నువ్వు తొండి చేస్తావు. ఏంటి నేనా? అవును నువ్వే. సరే సరే ఏంటి? సరే అన్నా కదా. అన్నాను కదా అని ఏదో నొక్కుతూ చెప్తున్నావు, ఏదో నా కోసం చేస్తున్నట్టు. మా తల్లి నన్ను చెప్పని. నిన్నెలాగాడామో అలాగే ఆడి అలాగే గొడవ పడితే మళ్ళీ మామూలుగా వస్తామేమో అని చిన్న ఆశ. ఏడ్చినట్టు ఉంది నీ ఐడియా. నీ దగ్గర ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు. ఏం లేదు. ఏం లేనప్పుడు మూసుకొని ఫాలో అవ్వు. సరే ఇప్పుడు ఏంటి? ఆట మళ్ళీ ఆడాలంటావు అంతే కదా? అంతే. నీ ఇష్టం. మిస్టర్ సుబ్రహ్మణ్యం. హలో, హాయ్. నో, సుబ్రహ్మణ్యం. నిన్నే దా. మీ మెయింటెనెన్స్ రిసీట్ పెట్టుకో. ఆ కూర్చోవడం ఏంటి? సరే కూర్చోవా. నన్ను నేను అలా చూసుకోలేకపోతున్నాను. ఏడవకు. ఒక్కటి ఎంటర్ ది డ్రాగన్. అదేంటి ఎప్పుడు నీకే ఒకటి పడుతుంది? రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు నాకు పడుతుంది చూడు. రెండు, ఒకటి రెండు. ఐదు, చచ్చింది. నాది. వెయ్. మళ్ళీ ఐదు, మళ్ళీ చచ్చింది. అదేంటి? చంపుడు పందెం పాప. ఏం చేస్తున్నావ్? ఏ గీత, ఏంటి? చెప్పు. ఏం చెప్పాలి? చెప్పు. దేవుడు అనేవాడే ఉంటే ఒక్కరోజు నేను గీతగా పుట్టించాలని కోరుకుంటాను. అదే దేవుడు నేను కూడా కోరుకుంటున్నాను, నిన్ను ఒక్కరోజు సుబ్బుగా పుట్టించమని.